ఆప్షన్స్. ఎలాగో టైం అనే పదం వాడుతున్నాం కదా దీపిక. ఒక యావరేజ్ స్టూడెంట్ యావరేజ్గా రోజుకి ఎన్ని గంటలు ఇవ్వాలి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి? సాధారణంగా 18 గంటలు చదివామనో 17 గంటలు చదివామనో. సాధారణంగా ఐఏఎస్ మీద నాకు తెలిసి జోక్ కూడా ఉంది సమాజంలో, ఐఏఎస్ అంటే రోజుకి 30 గంటలు చదవాలి అని. సో యావరేజ్గా ఎన్ని గంటలు చదవాలి అంటాం? సో డెఫినెట్ గా ఒక ప్రిస్క్రైబ్ టైం అనేది మాత్రం మనం ఎవ్వరికి చెప్పలేము, బికాస్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్. అండ్ మోర్ ఓవర్ ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్ అనేది కూడా అందరికి ఎక్కువసేపు ఉండదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు నేను ఎవరినో కూడా తీసుకోకర్లేదు. ఎగ్జాంపుల్ నా గురించే నేను చెప్పుకోవాలంటే, ఐ కాంట్ స్టే ఫర్ లాంగ్. అసలు నేను కూర్చుని కంటిన్యూస్ గా చదవలేను సార్. సో మీకు కూడా ఆ విషయం చాలా బాగా తెలుసు. సో నేను ఒక 1 hour 2 hours కూర్చున్నానంటే మళ్ళీ ఒక ½ an hour బ్రేక్ తీసుకుని మొత్తం అంతా తిరిగి రాకపోతే ఐ వోంట్ బి ఏబుల్ టు ఫోకస్ అగైన్. సో ఇది కూడా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది గ్రాస్పింగ్ ఎక్కువ. సేమ్ థింగ్ ఒకళ్ళు 4 hours చదివితే ఒకళ్ళు 3 hours లో ఫినిష్ చేస్తారు, ఒకళ్ళు 1 hour లోనే అయిపోతుంది. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ గ్రాస్పింగ్, వాళ్ళకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఉన్న కమాండ్ కూడా కౌంట్స్ ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళకి మొత్తం అవన్నీ చదువుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, నేను ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్, ఎన్వైరన్మెంట్ అప్ టు సర్టెన్ లిమిట్, ఇవన్నీ నేను చాలా ఈజీగా కవర్ చేసేస్తాను. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న దాన్ని బట్టి ఇక్కడ ఉన్న సబ్జెక్టులు మనం కవర్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి మనం ఒక్కొక్క సబ్జెక్ట్ కి టైం ఇవ్వాలి, కానీ ఈ పర్టికులర్ టైం లోనే మనం ఇది ఫినిష్ చేయాలి అలా కూడా పెట్టుకోకూడదు. అండ్ డిపెండింగ్ ఆన్ ద టాపిక్ ఆల్సో, కొన్ని చాలా ఈజీగా ఉంటాయి సార్, మనం వద్దన్నా తొందరగా అయిపోతాయి. సో వాటికి అనవసరంగా టైం ఎక్కువ ఇచ్చుకోవడం. ఉదాహరణ చెప్పగలవా, ఇక పలానా టాపిక్స్ తొందరగా అయిపోతాయని? సార్ అది కూడా సబ్జెక్టివే కదా సార్. ఇప్పుడు నాకు ఈజీగా అనిపించిన వేరే వాళ్ళకి అనిపించ. నేను ఓవరాల్ గా సార్ ఈ సబ్జెక్టివ్ అనే దాన్ని నువ్వు చెప్పిన వాటిలోంచి అందరికి అన్ని టైమింగ్స్ మనం చెప్పలేము. అవును సార్. అనే దాన్ని బేస్ చేసుకుని, ప్లస్ అన్ని సబ్జెక్టులు అందరికి ఎలాగో అఫ్ కోర్స్ ఒక ఈక్వేషన్ లో కుదించలేము. కొంతమందికి ఈజీగా ఒకటి ఉంటే కొంతమంది కష్టంగా ఇంకోటి ఉంటుంది. దట్ ఈస్ ద బట్ యావరేజ్ గా నేను ఒక సినారియో మామూలుగా అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, గత 24 ఏళ్లుగా ఈ కోచింగ్ ప్రపంచంలో ఉన్న వ్యక్తిగా నేను అనుకునేది ఏంటి చెప్తాను. అదేంటంటే, యావరేజ్ స్టూడెంట్ అంటే ఎక్సెప్షనల్ స్టూడెంట్స్, రిమార్కబుల్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్, ఇలా మనం కేటగిరీ చేయక తప్పదు. అవును సార్, మనం వి షుడ్ నాట్, అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే గేమ్ అంటూ అయినప్పుడు, అంటే ఒక కాంపిటీషన్ అంటూ అయినప్పుడు అన్ని టార్టాయిస్లే ఉండవు, అన్ని ర్యాబిట్స్లే ఉండవు. అంటే వి కాంట్ డినై ద ఫ్యాక్ట్, తప్పదు. అందులోనూ నేను నమ్మేది అంటే, ఎవరైతే ఫ్యాక్ట్ డినై చేస్తారో, ఎవరైతే ప్రాక్టికాలిటీ డినై చేస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో సక్సెస్ కావాలి. అవును సార్. ఎవరైతే తమ యొక్క ఫ్యాక్ట్స్ ని గుర్తించి, ప్రాక్టికాలిటీని గుర్తించి, తమ స్ట్రెంగ్స్ ని, వీక్నెసెస్ ని గుర్తించి స్పష్టంగా చేయగలుగుతారు. ఈ విషయంలో దీపిక, మరి నువ్వు కూడా యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నాను. నేను చూసిన ప్రపంచంలోనూ, లేదా చాలా గర్వంగా చెప్పగలిగేది, నేను యాక్చువల్లీ నాకు నా స్ట్రెంగ్స్ ఏంటో ఎంత బాగా తెలుసో, నా వీక్నెసెస్ ఏంటో అంత బాగా తెలుసు. మామూలుగా ప్యాకాట్లో కార్డు అంటే ఏ కార్డులు వచ్చినాయి అనే దాన్ని బట్టి ఆడటం మాత్రమే కాకుండా ఎప్పుడు మిడిల్ డ్రాప్ చేయాలో తెలిసినట్టుగా నాకు ఆటని ఇప్పుడు ఆపాలో కూడా తెలుసు. సో ఈ ప్రాసెస్ లో ఓవరాల్ గా కొంతమంది స్టూడెంట్స్ ని, ఎక్సెప్షనల్ రిమార్కబుల్ స్టూడెంట్స్ ని పక్కన పెడితే, యావరేజ్ స్టూడెంట్ మాత్రమే మనం కనుక తీసుకున్నట్లయితే, యావరేజ్ స్టూడెంట్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ రోజుకి ఆన్ అండ్ యావరేజ్ 6 to 8 hours కనుక చదివి, అలా ఒక్కరోజు కూడా విడవకుండా 365 days కనుక చదివితే 365 into 8 = ఎన్ని అవర్స్ అయ్యాయో అన్ని అవర్స్ కనుక చూస్తే కనుక మనకున్న యాన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, కల్చర్, ఇలా మొత్తం ఎన్నైతే సబ్జెక్టులు ఉన్నాయో వాటన్నిటిని 8 to 9 months కంప్లీట్ చేయొచ్చు. అది డెఫినెట్ గా నేను చాలా, అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ లో టేలర్ అని ఒక ఆయన సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని చెప్తారు అనమాట. ఆయన పీస్ రేట్ సిస్టమ్ అని చెప్తారు అనమాట. అది చాలా ఇవాళైతే మనకి చాలా అన్సైంటిఫిక్ అనిపిస్తుంది, కానీ ఆయన ఇచ్చింది ఎప్పుడో 19 ఆ ప్రాంతాల్లో, అంటే 18th 19th centuryలో ఇచ్చాడు. కాబట్టి అంటే ఒక పనిని చేసేటప్పుడు చాలా మైన్యూట్ లెవెల్లో, నేను హిస్టరీకి ఎన్ని గంటలు పడుతుంది, జాగ్రఫీకి ఎన్ని గంటలు పడుతుంది అని చాలా సైంటిఫిక్ గా కాల్కులేట్ చేశాను నేను. అందులో నాకు అలా ఆ టైప్ ఆఫ్ కొంచెం
అంటుందని చాదస్తం పిచ్చి ఉంది కాబట్టి కొంచెం అన్ని చిప్ వెళ్ళాలి చిప్లేసి వెళ్ళాలి బ్యాచ్ లాగా అలా కొంచెం సైంటిఫిక్గా చూస్తే నాకు తేలింది ఏంటంటే 8 to 9 months కనుక రోజుకి ఒక్కరోజు కూడా ఆపకుండా తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన పిల్లాడిలాగా 9 months తీసుకుంటే కనుక రోజుకి 8 hours తీసుకుంటే ఒక్కరోజు కూడా ఆపకపోతే కనుక 9 నెలల్లో ఈ టోటల్ కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు అని నాకు అర్థమైంది. ఐ థింక్ గత 7-8 ఏళ్ళుగా నేను దాన్ని చెప్పడము, చాలా మంది స్టూడెంట్స్ దాన్ని అడాప్ట్ చేయడము, ఫాలో అయ్యి నిజమని మనకి నిరూపించడం కూడా జరిగింది. ఇది ఒకటి 1 minute ఒకటి చెప్తావా? చెప్పారు. యాక్చువల్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే నేను నా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు మీకు తెలుసు 6 months ఓన్లీ బికాస్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి మనకి 8 months ఎంతో దొరికింది 2020లో అది. సో కరెక్ట్ గా చూసుకుంటే నేను కూడా మరి మీరు చెప్పినది ఫాలో అయ్యి 8 months లోనే ఫినిష్ చేశాను సిలబస్. ఖచ్చితంగా. సో దట్ యాక్చువల్లీ వర్క్ సార్. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు నేను కూడా మీరు చెప్పినట్టు అండ్ యాజ్ అ పర్సన్ నేను తక్కువ టైమే చదివాను, 6 hours 7 hours, నాట్ మోర్ దాన్ దట్ ఆన్ ఎనీ పర్టికులర్ డే. సో కరెక్ట్ గా చూసుకుంటే మనం జనవరిలో స్టార్ట్ చేసాం, అక్టోబర్ కి ఎగ్జామ్ ఇచ్చాను. మీన్వైల్ మధ్యలో మన కోవిడ్ ఇవన్నీ కూడా 2020 సార్ కరెక్ట్. సో ఫస్ట్ అటెంప్ట్ లోనే ప్రిలిమినరీ పాస్ అయ్యింది. అవును. సో కరెక్ట్ గా చూసుకుంటే 8 months 9 months నేను టైం ఇచ్చాను అప్పుడు కూడా. సో అలా మనం వర్కౌట్ చేయగలిగితే నిజంగానే అవుతుంది. రోజు 8 hours చాలు. 8 hours చాలు. అంటే ఇంకోటి ఏంటంటే